ఉప్పల్ డివిజన్లోని విజయపూరి కాలనీలో ఉన్నాం. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. పేరు ఐలేశ్వరి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకక్క? అంటే కొంచెం మాకు ఆదుకుంటున్నాడు, దేనికైనా 10,000 అలా ఇస్తున్నారు, అందుకని. అమ్మ ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటేస్తారు, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్కే ఇస్తారు. మంచిదమ్మా, ఎందుకని కేసీఆర్ ఇచ్చే పింఛన్ కింద మంచిగా అనిపించిందా? అమ్మ నీ పేరు? లక్ష్మమ్మ. అమ్మ మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి జిహెచ్ఎంసీ, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? కేసీఆర్ కేసు. ఎందుకని కేసీఆర్ కేసు? నీ పేరమ్మా? పద్మ. పద్మ. మరి ఇప్పుడు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరు? ఎందుకు కేసీఆర్ రావాలి? పింఛన్ ఇస్తుంది కాబట్టి. అమ్మ మరి ఎవరికి వేస్తావు ఓటు? ఎప్పుడైనా కేసీఆర్ ఆపరేషన్ అయింది కూడా ఆయన వల్లనే అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే అంత టీఆర్ఎస్ మంచిగా చేసినారు ఇంతవరకు అయితే. టీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నాను. సీఎం మాత్రం బాగుంటుంది. మరి సీఎం మారుతూ అంటే ఏ ప్రభుత్వం, అంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. వీళ్ళకు 10 సంవత్సరాలు కాయడం ఇప్పుడు ఒకసారి అన్న మీ పేరు? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, సో మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, దేని కోటేద్దాం అనుకుంటున్నాను? నాకు తెలిసి అయితే బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకన్నా? బీజేపీ ఎందుకు అనేది ఇప్పుడు అది పబ్లిక్ ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది అండి. బీజేపీ అయితే మనకు చాలా చేంజెస్ అవుతున్నాయి. నమస్తే అన్న. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? స్టేట్లో ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంటే ఉంది. మా ఎమ్మెల్యే కూడా తెలంగాణ ఎమ్మెల్యేనే, పేతి సుభాష్ రెడ్డి గారు. అదేవిధంగా మా దగ్గర ఉన్న లాస్ట్ టైం కూడా కార్పొరేటర్ కూడా ఇక్కడ గెలిచింది కూడా టీఆర్ఎస్. ఇక్కడ మళ్ళీ కూడా టీఆర్ఎస్ఏ కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకని టీఆర్ఎస్ కోటేద్దాం? మా దగ్గర అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. ఇంకోటి జనాలలో కూడా పథకాలు బాగా ఆకర్షించాయి. అన్న మరి మీరు చెప్పండి అన్న, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా ఉంటుందండి ఇప్పుడు. ఎందుకంటే మన కేసీఆర్ గారి పాలనే శ్రీరామ రక్ష మన తెలంగాణకి. కాబట్టి నేనైతే తెలంగాణ రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అలా మీరు చెప్పండి అన్న. మాకు కూడా తెలంగాణ రావాలని. ఎందుకన్నా రీజన్? ఇప్పుడున్న పరిపాలన కేసీఆర్ గారి పరిపాలనే బాగుంది, అలాగే కేటీఆర్ గారి పరిపాలన కూడా చాలా మంచిది. జిహెచ్ఎంసీలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చెప్పండి నా పేరు? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటుంది, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్? తెలంగాణ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా మున్ముందు వచ్చే రోజుల్లో ప్రజలకు అందులో అందరికీ చెందుతాయని ఆశిస్తున్నాం. మరి మీ పేరు? ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ ప్రభుత్వం వస్తే మంచుకుంటుంది అనుకుంటున్నారు జిహెచ్ఎంసీలో? లైక్ ఏంటంటే 100% టీఆర్ఎస్ వస్తే బెటర్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ డెవలప్ చేశారు. లైక్ మొన్న వర్షాలన్నీ వచ్చినాయి కదా, అంటే మేమున్న కాలనీకి అయితే మాకు 100% న్యాయం చేశారు. ఇంటింటికి వచ్చి 10,000 చేయడం అలాంటివి చేశారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మరి ఏ ప్రభుత్వం వస్తే మంచుకుంటారు, మీరు ఎవరు కోటేస్తారు? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, 99% ఇక్కడ వచ్చిన సంతోషపడుతుంది. ఇంతవరకు ఏది లేదు, 8 years అవుతుంది. అన్ని రంగాల్లో మంచి ప్రగతి ఉంది. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం ఆప్షన్ లేదు, టీఆర్ఎస్ఏ అంతే, టీఆర్ఎస్ఏ వస్తుంది. అమ్మ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఎవరికి కోటేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్.